స్టాక్స్ అంటూ వింటూ ఉంటాం. అలాగే మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్స్. ఫండ్స్ అని వింటూ ఉంటాం. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అసలు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనేది ప్రతి ఒక్కరికి ఒక క్వెషన్ మార్క్ ఉంటుంది. వాటి గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? జనరల్‌గా మనకు స్టాక్స్‌లో ద్వారా అయినా, మ్యూచువల్ ఫండ్‌ల ద్వారా అయినా మీ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈక్విటీలోకి వెళ్తుంది. ఈక్విటీ యొక్క పర్ఫార్మెన్స్ ఉంటే మీ స్టాక్స్ కూడా పెరుగుతాయి అండ్ మ్యూచువల్ ఫండ్ కూడా పెరుగుతుంది. బట్ ఇవి 2 సేమ్ అని మాత్రం చెప్పలేము. ఓకే. ఎందుకనంటే మీరు స్టాక్ అంటే ఒక కంపెనీని మీరు నమ్ముకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు బాగా నచ్చిన కంపెనీ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, దాన్ని ఎక్కువగా నమ్ముతాం. చూసి కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంది, ఎక్కువగా వింటున్న ఎక్కువగా స్టాక్ అయినా కూడా వింటున్నాము, అది అది నమ్మేసి దాంట్లో పెట్టేస్తూ ఉంటారు. నమ్మేస్తే పెడతా ఉంటాము. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టడానికి, స్టాక్స్‌లో పెట్టడానికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, స్టాక్‌లో అయితే మనం ఓన్‌గా పెట్టుకోవాలి. ఓకే. అండ్ ఒక స్టాక్‌లో, ఒక బిజినెస్‌లో ఎన్ని వేరియేషన్స్ వచ్చినాయనేది మార్కెట్‌లో మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. చాలా మంచి కంపెనీ అనుకున్నది సడన్లీ పడిపోతుంది 30-40%. రీసెంట్‌గా టీసీఎస్ ఇట్లాంటి స్టాక్స్ మీరు చూస్తే ఐటీలో చాలా పడిపోయినాయి. మరి బాగా నమ్ముకున్న కంపెనీ సడన్లీ పడిపోయిందని చెప్పేసి మనం మళ్ళీ లాస్ బుక్ చేసుకుంటాం. రెండోది, ఈ స్టాక్స్లో ఏంటంటే ఏ కంపెనీ పెరుగుతుంది అని అంటే దానికి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకెళ్ళి మనం స్టాక్స్లో పెట్టాలి. ఆల్రెడీ మనం సంపాదించడానికి కష్టపడుతున్నాం, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా కష్టపడాలి. దాన్ని ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, తర్వాత మార్కెట్ను ఫాలో అవుతూ ఉండాలి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. అంటే రెగ్యులర్గా మీ దగ్గర అంత ఫ్రీ టైం ఉండాలి. దానికి తోడు అందులో నేర్చుకునేంత కుతూహలం, ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది మీకు ఉండాలి. లేదంటే ఆ ఫీల్డ్లో అసలు మీరు స్టాక్స్లో పికప్ కాలేరు. బిజినెస్ అనేది ఎప్పుడు కూడా మీకు అర్థం కాదు. అయితే దీన్ని అవాయిడ్ చేయడానికి మ్యూచువల్ ఫండ్ అనేది వచ్చింది. ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనకు ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. మీరు పెట్టే ప్రతి రూపాయి ఎక్కడెక్కడ ఏ స్టాక్స్లో వెళ్తుందో తెలుస్తుంది. అలాగే ఒక స్టాక్ పిక్ చేసే ముందు వాళ్ళు కనీసం 20-25 డేస్ హార్డ్ వర్క్ చేస్తారు, టెక్నికల్ టీమ్ అండ్ అలాగే ఫండ్ మేనేజర్. తీసుకున్న తర్వాత ఆ ప్రమోటర్స్ యొక్క క్వాలిటీ ఏంటి, ఈ స్టాక్స్ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి, అలాగే రానున్న ప్రాజెక్ట్స్ ఏంటివి, అలాగే Q1, Q2, Q3 రిజల్ట్ ఏంటి, అండ్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజులలో, అండ్ మార్కెట్లో డిమాండ్ వీళ్ళ ప్రోడక్ట్స్కి కాపీయింగ్ ఉందా లేదా స్టాండర్డ్గా ఉండబోతున్నాయా, ఇవన్నీ మనం ఇండివిజువల్గా చేయగలిగితే మీరు స్టాక్లో చేయొచ్చు. అదే మ్యూచువల్ ఫండ్లో అయితే మనం మొత్తం వాళ్ళు చేసుకుంటారు. నామినల్గా స్టాక్స్లో చేయడానికి, మ్యూచువల్ ఫండ్లో చేయడానికి లిటరల్గా ఫీజులో డిఫరెన్స్ ఉన్నప్పటికీ సేఫ్టీ విషయానికి వస్తే, మీరు ఒక ఐటీ కంపెనీ స్టాక్ తీసుకోవాలనుకుంటే ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యే మీ స్టాక్ పెరుగుతుంది. అది ట్రేడింగ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, కంపెనీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా స్టాక్ పడిపోతుంది. ఇప్పుడు ఇలా మీరు ఎన్ని రోజులను ఎక్సర్సైజ్ చేయగలుగుతారు? ఇది 1 year ఎగ్జైట్మెంట్ చాలా బాగుంటుంది. మీరు పెట్టిన స్టాక్స్ ఐపీఓను బాగా క్లిక్ అయిందంటే మీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది, మంచి మోటివేషన్ ఉంటుంది. కానీ అట్లా ఇయర్స్ గడిచిన కొద్దీ మీకు ఇది బోర్ పడుతుంది. అప్పుడు మీరు ఈ స్టాక్స్ కంటే మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళి F&O తీసుకోవడము, ఇంకొంచెం ముందుకెళ్ళేసి ఇంకేదన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఇమ్మీడియట్గా రిటర్న్ వచ్చేదానికి వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. వెరజ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ మీరు ఒక కంపెనీ మీద డిపెండ్ కాదు, ఒక సెక్టార్ మీద కూడా డిపెండ్ అవ్వరు. మీరు ఇప్పుడే ఒక మిడ్ క్యాప్లో పెడుతున్నారంటే కనీసం 50-100 మిడ్ క్యాప్ కంపెనీస్ని చూస్ చేసుకుంటాడు. దాంతోపాటు లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా ఉంటుంది అందులో. ఎందుకంటే సేఫ్టీ కోసం లార్జ్ క్యాప్, రిటర్న్ కోసం స్మాల్ క్యాప్, ఇవి 2 కూడా తీసేసుకొని ఫండమెంటల్ అండ్ టెక్నికల్గా అనాలిసిస్ చేసేసి రానున్న రోజుల్లో ఈ కంపెనీస్ గ్రో అవుతున్నాయి అని చెప్పేసి ప్రాపర్గా డిసైడ్ అయిన తర్వాత మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దట్టు మీరు మ్యాక్సిమం పర్సంటేజ్ చూసుకుంటే బిలో 10% ఉంటుంది ఏ కంపెనీ యొక్క స్టాక్ అయినా. అది ఎంతైనా పెరగనివ్వండి, 5-10 అనేది హార్డ్లీ హయ్యర్ సైడ్ చెప్తున్నాను. ఇంకా అంతకన్నా 0.5, 0.4%లో తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ యాడ్ చేసుకుంటారు, అలాగే ఇండియన్ కంపెనీస్ని యాడ్ చేసుకుంటారు, కమోడిటీస్ కూడా యాడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, లిక్విడిటీ కోసం క్యాష్ సెగ్మెంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందని అంటే, ఇప్పుడు ఈరోజు మారుతి కంపెనీ షేర్ పని చేయకుంటే హుండై చేయాలి, హుండై చేయకుంటే ఇంకో కంపెనీ ఎంజిఓ, ఇట్లాంటి కంపెనీస్లో మన షేర్ పెరగాలి. ఎంటైర్ ఆటోమొబైల్ సెక్టర్ అనేది పర్ఫామ్ చేసినా చేయకపోయినా మన దగ్గర ఓన్లీ ఆటోమొబైలే లేదు, ఐటీ కూడా ఉంది, ఎఫ్ఎంసీజీ కూడా ఉంది. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ఒక కంపెనీ మీద ఉంటే డిపెండెంట్ అయి ఉంటే మేబీ ఆ కంపెనీ హిట్ అయితే ప్రాబ్లం లేదు. కానీ సెక్టార్ పరంగా మీరు వెళ్ళినప్పుడు ఇంకా సెక్టార్ను
అన్ని సెక్టర్లను కలుపుకొని ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఎంటైర్ ఇండియాలో ఉన్న 500,000 కంపెనీస్లో మీ ఇన్వెస్ట్మెంట్ స్ప్లిట్ అవుతుంది. డైవర్సిఫైడ్గా అలా చేస్తారంటారు. హైలీ డైవర్సిఫైడ్ అయ్యే ఆప్షన్ అనేది మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది. అయితే చాలామంది వినేది ఏంటంటే 6 నెలల్లో ఈ స్టాక్ డబుల్ అయింది, 1 ఇయర్లో ఈ స్టాక్ 2 టైమ్స్ అయింది, అలాగే 3 ఇయర్స్లో ఈ స్టాక్ 10 టైమ్స్ అయిపోయింది, ఇలా వింటూ ఉంటాం మనం. కానీ నిజానికి ఆ 1 టైం ఏదైతే హై ఉంటుందో, ఒక కంపెనీ ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీ 100 టైమ్స్ మనకు దాదాపు 100% రిటర్న్ ఇస్తుందని తెలిసినప్పటికీ మీరు మ్యాక్సిమం ఎంత రిస్క్ చేయగలుగుతారు? మన దగ్గర ఉన్న అమౌంట్లో కనీసం 10% 20% అలొకేట్ చేయగలుగుతాం. మనం ఎంత నమ్మకం కొద్ది ఈవెన్ ప్రమోటర్ నీకు కాల్ చేసి చెప్పినా 100% ఆఫ్ ద అలొకేషన్ అనేది అందులోకి వెళ్ళదు. బికాస్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక రిస్క్ అనేది భయం అవుతుంది. అలాంటప్పుడు ఇంకా ఈ ఎక్సర్సైజ్ చేయడం ఎందుకు? మనం 100% వస్తుందని తెలిసినా 100% మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. కానీ మ్యూచువల్ ఫండ్లో మీ దగ్గర ఉన్న 100% డిప్లాయ్ చేయొచ్చు మీరు. బికాజ్ ఇది స్ప్లిట్ అయి ఉంది. అండ్ అలాగే మనకంటే ముందుగా ట్రంప్ ఏమున్నాడు, నరేంద్ర మోడీ ఏం అనౌన్స్ చేశాడని చెప్పేసి ట్రాక్ చేయడానికి మన దగ్గర ఒక ప్రొఫెషనల్ టీమ్ ఉంది. అది మనం చేయలేము. ఒకరోజు 2 రోజులు చేయగలుగుతాం, 6 నెలలు 1 ఇయర్ చేయగలుగుతాం. కానీ ఇప్పటి వరకు కూడా యాక్టివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ ఇండెక్స్ను కూడా ఎవరు బీట్ చేయట్లేదు. నిఫ్టీ 50 ఇండెక్స్ని బీట్ చేయని ట్రేడర్స్ ఎంతోమంది ఉన్నారు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మెనీ ఆఫ్ ద కేసెస్లో నిఫ్టీ 50నే కాదు, వాళ్ళు పెట్టుకున్న బెంచ్ మార్క్ని ఫండ్ మేనేజర్లు బీట్ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే లాంగ్ టర్మ్లో ఒక సేఫెస్ట్ అండ్ మన యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ స్టాక్సే, అక్కడ కూడా స్టాక్సే. ఎమర్జింగ్ స్టాక్స్ కొనాలంటే ఎవరికైనా భయం అవుతుంది దాన్ని, ఎందుకంటే దానికి బ్యాక్ ఎండ్లో క్యాల్కులేషన్ అనేది లేదు. బట్ మ్యూచువల్ ఫండ్లో మీ తరఫున క్యాల్కులేట్ చేయడానికి, మీ తరఫున రిస్క్ అనలైజ్ చేయడానికి, మీ తరఫున డైవర్సిఫైడ్ చేయడానికి, మీ తరఫున మార్కెట్ని అనలైజ్ చేయడానికి ఇంకొక పెద్ద టీం అనేది కూర్చొని ఉంటుంది. ఆ బెనిఫిట్ తీసుకొని డైవర్సిఫైడ్ చేసుకొని లాంగ్ టర్మ్లో ఒక కార్పస్ బిల్డ్ చేయాలంటే మాత్రం స్టాక్స్ అంటే మ్యూచువల్ ఫండ్ అనేది ఈజీ వే అనమాట. కానీ అందరికీ ఆ ఫండ్ మేనేజర్ని కూడా మనం ఎలా నమ్మాలి అని అంటూ ఉంటారు. అంటే మోస్ట్ ఆఫ్ దమ్ అంటే నిపాన్స్ మీద వాటి మీద పెడుతూ ఉంటారు కదా, వాళ్ళని కూడా ఎలా నమ్మాలి అని చెప్పి అంటే మీరు ఇక్కడ ఏంటంటే స్ట్రాటజీని నమ్మాలి. మోరోవర్ మీరు ఒక కోచ్ దొరికితే వీలైతే ఎవరైనా ఒక మంచి కోచ్తో మీరు ట్రావెల్ చేసే ప్రయత్నం చేయండి. ఓన్గా చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ మనసులో ఈ ఫీలింగ్ అనేది ఉంటూనే ఉంటుంది, నేను చేసేది కరెక్టా కాదనేది. అలాగే మీరు కావాల్సినంత ఇన్వెస్ట్మెంట్ కూడా ఎప్పటికీ చేయలేరు. మీరు ఓన్గా చేసేది ఉంటే కంఫర్టబుల్ చేస్తారు. 20,000 ఎస్ఐప్ చేయగలిగే వ్యక్తి 5,000 చేసి ఊరుకుంటాడు కంఫర్టబుల్గా. అలా కోచ్ ఉంటే ఏం చేస్తారంటే మోటివేట్ చేయగలుగుతారు. అంటే మీకు అడ్వైజర్ కానీ, ఫైనాన్షియల్ ప్లానర్ కానీ, ఎక్స్పర్ట్ కానీ ఎవరైనా ఉంటే, డిస్ట్రిబ్యూటర్ కానీ, అలా అలాంటి వాళ్ళతో వెళ్ళినప్పుడు మీరు బెస్ట్ ఫండ్ మేనేజర్ని వెతకడం మానేసి బెస్ట్ అడ్వైజర్ కోసం వెతకండి. బెస్ట్ అడ్వైజర్ కోసం వెతికితే మీ వర్క్ ఈజీ అయిపోతుంది. ఎందుకంటే తను బ్యాక్ ఎండ్లో క్యాల్కులేషన్ చేయగలుగుతాడు. ఇప్పుడు నిప్పాన్ ఇండియా బాగుంది, బట్ ఫండ్ మేనేజర్ చేంజ్ అయితే అది ఎప్పటికీ ఉంటుంది. టాప్ 5 ఫండ్స్ అని పెట్టాము, కానీ ఇప్పుడు టాప్ 10లో కూడా లేవు, టాప్ 20లో కూడా లేవు. అలా మనం రాంగ్ టైం డిసిజన్లు తీసుకోకుండా ఉండాలి అని అంటే మీకంటూ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అనే వాళ్ళని పెట్టుకోండి. అంటే మనం డాక్టర్స్ ఆయుర్వేదిక్లో అండ్ అలోపతిలో మనం ఎలాగ మెయింటైన్ చేస్తున్నామో ఫ్యామిలీకి ఈ రోజులలో జ్యోతిష్కుడు ఎలాగ ఉంటున్నాడు ప్రతి ఇంటికి, ఇలా అంటే మన అన్నిటికీ మూలం మనీ. కానీ మనీని మాత్రం మన సొంత తెలివితేటలు వాడుతాం. అన్నిటికీ మూలమే మనీ ఉంటుంది. అలాంటప్పుడు దానికి ఎక్స్పర్ట్ని చేతిలో పెడితే ఒకటి మీకు ఎనీ టైం ఏదైనా కాల్ మనకు ఏ డౌట్ వచ్చిందంటే విత్ ఇన్ ఏ కాల్లో మీ ఆన్సర్ దొరికిపోతుంది. మీరు అది యూట్యూబ్లో ఎంత వెతికినా దొరకదు ఆన్సర్, మీకు కావాల్సిన ఆన్సర్ దొరకదు, మీకున్న క్వశ్చన్కి ఆన్సర్ దొరకకపోవచ్చు, క్లారిటీ అనేది దొరకదు. ఎందుకంటే వీళ్ళు 24/7 ఇదే ఫీల్డ్లో ఇయర్స్ ఉంటారు కాబట్టి ఈజీ అయిపోతుంది. అలాంటి టైంలో మీకు మ్యూచువల్ ఫండ్లో మంచి ఫండ్ మేనేజర్ బదులుగా మంచి అడ్వైజర్ని మీతో ట్రావెల్ చేసే వాళ్ళను మీరు ఎన్నుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ మోరోవర్ స్టాక్స్లో కూడా కొంతమంది అడ్వైజర్ ఉంటారు. కొంత పోర్ట్ఫోలియో స్టాక్లో పెట్టాలనుకుంటే ఏదైనా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేస్తుంది. బట్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఇండెక్స్ బీటర్ రిటర్న్ అయితే మ్యూచువల్ ఫండ్లోనే వచ్చే ఛాన్స్ 90% కేసెస్లో ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.